నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. మన దేశంలోని అత్యుత్తమ వర్సిటీల్లో ఒకటిగా ప్రాంగణ నియామకాల్లో మేటిగా పేరెన్నికగన్నది గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం. నాక్ A+ గ్రేడ్, కేటగిరీ 1 హోదాతో పాటు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న విద్యాసంస్థ. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించడం గీతం ప్రత్యేకత. విద్య, కార్పొరేట్ రంగ సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలిగేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతోంది. విద్యార్థులు పరిణతి సాధించేలా ప్రోత్సహిస్తోంది. గీతం హైదరాబాద్ ప్రాంగణాన్ని 2009లో నెలకొల్పారు. 238 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రస్థానం ఏటికేడు విద్యార్థుల మన్ననలు చూరగొంటూ ప్రస్తుతం 6500 మంది విద్యార్థులకు చేరుకుంది. తొలుత ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సుల్ని మాత్రమే నిర్వహించగా ఇక ప్రస్తుతం సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్లను కూడా బోధిస్తున్నారు. మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ డిఆర్పి చంద్రశేఖర్ గారు. ఈయన గత 11 సంవత్సరాలుగా గీతంలో ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ టు స్టడీ గైడ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ముందుగా చెప్పండి, అసలు గీతం యూనివర్సిటీలో హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్లో మీరు ఏ కోర్సుల్ని అందిస్తున్నారు? గీతం హైదరాబాద్ క్యాంపస్లో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో బిఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. 5 ప్రోగ్రామ్స్, 5 ఉన్నాయి. ఇవి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో ఇంగ్లీష్ లిటరేచర్ మేజర్, సైకాలజీ మేజర్, పొలిటికల్ సైన్స్ మేజర్, మాస్ కమ్యూనికేషన్ మేజర్, విజువల్ కమ్యూనికేషన్ మేజర్, అలా 5 బిఏ ప్రోగ్రామ్స్ ఈ 21-22 నుంచి కొత్త రూపం తీసుకున్నాయి. ఇంతకుముందు ట్రిపుల్ కోర్ ఉండేది, అంటే 3 సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ ఈక్వల్ క్రెడిట్స్ ఉండేవి. ఈ సంవత్సరం నుంచి మేము వాటిని ప్రత్యేకంగా డిగ్రీ లెవెల్లోనే స్పెషలైజేషన్స్ ఉండేలాగా ఈ సబ్జెక్ట్స్లో మేజర్స్ ఆఫర్ చేస్తున్నాం. అంటే వీటితో పాటు మైనర్స్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ తీసుకోవచ్చు. అయితే మేజర్ తీసుకున్న సబ్జెక్ట్లో ఎక్కువ క్రెడిట్స్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సైకాలజీలో మేజర్ చేసేవాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ లిటరేచర్లో మైనర్ చేయొచ్చు. ఇంకొక సబ్జెక్ట్లో మాస్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్లో కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. సో వాటికి క్రెడిట్స్ తగ్గుతాయి. అయితే ఇప్పుడు అంటే వాళ్ళ కెరియర్ గురించి స్పష్టత ఉన్న వాళ్ళు డిగ్రీ నుంచే ఒక సబ్జెక్ట్లో, ఒక డిసిప్లిన్లో స్పెషలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇవి ఆఫర్ చేస్తున్నామండి. వీటితో పాటు ఎంఏ ఇంగ్లీష్ కూడా ఉంది. ఇక్కడ ఎంఫిల్, పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్ కూడా ఆఫర్ చేస్తున్నాం హైదరాబాద్ క్యాంపస్ నుంచి. ఒక ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇట్లాగా బిఏ ఆనర్స్ అంటే మేజర్స్ ఇన్ 1 పర్టికులర్ డిసిప్లిన్ అనేది ఇప్పుడు మీకు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో, ఇక్కడ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎక్కడ అనిపించిందండి. మన దగ్గర చాలా మంది ఇంగ్లీష్ లిటరేచర్లో మేజర్ చేయాలని అనుకునే వాళ్ళకి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. సైకాలజీలో మేజర్ చేయాలనుకున్నాం. ఇప్పుడు బిఏ వరకు వస్తే లిబరల్ ఆర్ట్స్ అంటున్నాం, హ్యుమానిటీస్ ఆర్ సోషల్ సైన్సెస్ అంటున్నాం. వాళ్ళకి అందుబాటులో ఉన్నవి ట్రిపుల్ కోర్ అంటే ఆల్ 3 సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. తర్వాత పీజీలో వాళ్ళ స్పెషలైజేషన్. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో ఉండే మెచ్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ అయ్యే టైంకి, లేకపోతే +2 అయ్యే టైంకి వాళ్ళు చాలా మందిలో, యూత్లో ఒక రకమైన ఫోకస్ అనేది వస్తుంది. అంటే ఇదే చేయాలి నేను అనేది. అందువల్ల మేము ఈ మేజర్స్ అనేది తీసుకోవడం జరిగింది. మేజర్స్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. ఇది చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఇండియాలో అవైలబుల్గా ఉంది. రైట్. అయితే సార్, ఇందాక మీరు చెప్పారు హ్యూమానిటీస్ అలాగే సోషల్ సైన్సెస్ అని. అయితే గీతం యూనివర్సిటీ అనగానే ఇంజనీరింగ్ అలాగే మేనేజ్మెంట్కి జనరల్గా ప్రసిద్ధి. అయితే హ్యూమానిటీస్ అలాగే సోషల్ సైన్సెస్కి మీరు ఇంతలా ప్రాధాన్యత ఇవ్వడానికి స్పెషల్ రీజన్స్ ఏమున్నాయి? అంటే ఇనిషియల్గా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ మీద ఫోకస్ పెట్టడానికి కూడా గీతం యూనివర్సిటీ అప్పటికి సమాజానికి ఉన్న అవసరం, సొసైటీకి ఎక్కువ మంది మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కానీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కానీ కావాల్సిన సందర్భంలో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. చాలా మందికి ఇప్పుడు గీతం పేరులోనే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్
పూర్తిగా తీసుకుంటే మీరు ఆ, అప్పట్లో ఉన్న అవసరాలని దృష్టిలో పెట్టుకుని వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది. కానీ యూనివర్సిటీగా రూపొందిన తర్వాత, అంటే ఇప్పుడు 2007లో గీతం ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఆ, అక్కడ యూజీసీ గుర్తించింది. ఆ తర్వాత ఒక ఒక ఎక్స్పాన్షన్ జరిగింది, వేరే డిసిప్లిన్స్ లోకి ఎక్స్పాన్షన్ జరిగింది. ఆ, పైగా ఇప్పుడు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ మీద దృష్టి పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ, మొదటి నుంచి ఒక పేరులోనే మీకు కనిపిస్తుంది గాంధీ ఇన్స్టిట్యూట్ అన్నప్పుడు, గాంధీకి ఏంటి రిలేషన్ అంటే మా ఫౌండర్ డాక్టర్ ఎంబీబీఎస్ మూర్తి గారు, ఆయన అంటే గాంధీయన్ ఐడియల్స్ ని ఎడ్యుకేషన్ లోకి తీసుకురావాలని తాపత్రయపడిన వాళ్ళలో ఒకళ్ళు ఆయన. ఆ, అంటే సమాజానికి మనం కొంత కాంట్రిబ్యూట్ చేయాలి, ప్రొఫెషనల్స్ ని అందించాలి, సమాజానికి ఏం అవసరం ఉందో ఆ రకమైన ప్రొఫెషనల్స్ అందించే సేవ చేయాలన్న దృష్టితోటి ఆయన గాంధీయన్ ఆదర్శాలతోటి స్థాపించారు. సో ఆ రకమైన సమాజాన్ని పట్ల మన బాధ్యతని ప్రతిబింబించేలాగా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ని కూడా ఆఫర్ చేయాలనేది ఒక ఐడియా అది. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లోను, మేనేజ్మెంట్ లోను, ఒక బిజినెస్ కో ఇండస్ట్రీకో అందించేట్టుగానే సమాజంలో ఒక నైతికత, సమాజంలో ఒక పబ్లిక్ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, కొన్ని మానవీయ విలువలు, ఒక సామాజిక విలువలు, వీటిని పెంపొందించడానికి మనకి హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో కూడా ప్రొఫెషనల్స్ కావాలి. ఆ డిమాండ్ కూడా ఇప్పుడు పెరుగుతూ వస్తుంది. అలాగే మీరు ఇప్పుడున్న సమాజానికి అనేక రకాలుగా ఈ సమాజం అవసరాలు మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, మనం ఇప్పుడు జూమ్ లో చేయగలుగుతున్నాం అంటే విజువల్ కమ్యూనికేషన్ లో కొంత మనం ప్రగతి చూపించాం, కొంత ప్రోగ్రెస్ వచ్చింది. దాంట్లో ఇప్పుడు ప్రొఫెషనల్స్ అవసరం కూడా ఉంది. సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందుతున్న రోజుల్లో మీడియాకి సంబంధించిన ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ కానీ, అవసరాలు కానీ చాలా కొన్ని లక్షల ఆపర్చునిటీస్ వస్తాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అలాగే దీనికి కాంటెంట్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా కావాలి. ఈ రకంగా చూస్తే ఇప్పుడున్న అవసరాలకి తగ్గట్టుగా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో కూడా కోర్సెస్ ని ఆఫర్ చేయాలన్నది గీతం ఉద్దేశం. రైట్. అయితే సార్, ఇంజనీరింగ్ అలాగే మేనేజ్మెంట్తో కంపేర్ చేస్తే ఎస్పెషల్లీ హ్యుమానిటీస్ ఇంకా సోషల్ సైన్సెస్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లా ఉంటాయంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు నిజానికి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ లో ఉండే ఉపాధి అవకాశాలు కూడా పరిమితంగా ఉంటాయండి ప్రాంతాన్ని. అంటే ఒక సాచురేషన్ పాయింట్ వచ్చే అవకాశం ఉంటుంది, వాటిలో కూడా కాంపిటీషన్ పెరిగి సాచురేషన్ పాయింట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా ఇప్పుడున్న ఇందాకనే మీకు చెప్పినట్టుగా ఉపాధి అవకాశాల గురించే నేను మాట్లాడుతున్నాను. అంటే సమాజానికి ఉన్న అవసరాలు ఉపాధి అవకాశాలుగా మారుతాయండి. అవసరాలు ఏంటంటే ఇప్పుడు ఒక ఒత్తిడి పెరుగుతుంది ఆధునిక జీవితంలో. ఈ ఒత్తిడి నుంచి కొంత రిలీఫ్ కోసం అని చెప్పి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ లో కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఈ ప్రెగ్నెంట్ విమెన్ కానీ, అంటే దే గో ఇంటూ లేబర్ తర్వాత కానీ వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రొఫెషనల్స్ ని ఇదివరకు లేదు, ఇటువంటి ట్రెండ్ లేదు. ఇప్పుడు హాస్పిటల్స్ లో ఇస్తున్న మెడికల్ ట్రీట్మెంట్ తో పాటుగా ఈ థెరాప్యూటిక్ ట్రీట్మెంట్ కూడా, సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా, సైకలాజికల్ థెరపీ కూడా, సైకలాజికల్ సపోర్ట్ కూడా ప్రొఫెషనల్స్ ద్వారా ఇప్పిస్తుంది. ఈ రకంగా చూస్తే మనం చాలా అడ్వాన్స్ అయ్యింది ఈ రకంగా. వెన్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ పేషెంట్ బోత్ ఫిజికలీ అండ్ సైకలాజికలీ, బై ద సేమ్ టైం ఈ ప్రొఫెషనల్స్ అవసరం కూడా, క్వాలిటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. ఇది ఒక సైకాలజీ గురించి చెప్తున్నాను, అది పార్ట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కాబట్టి. అట్లాగే ఇప్పుడు మీడియా తీసుకోండి, ఇందాక నేను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కానీ వేరే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఛానల్స్ లో కానీ ఇప్పుడు అవసరాలు పెరిగాయి. ఇప్పుడు అంటే మనం
కమ్యూనికేట్ చేసే పద్ధతులు పెరిగాయి, చాలా సోఫిస్టికేటెడ్గా మారే. దానికి ప్రొఫెషనల్స్ కావాలి. వీటన్నిటితోటి we have to receive the challenge, accept the challenge, and provide the number of professionals required for the society. Visual communication lo gaani, mass communication lo gaani, again we need professionals. Atlane ippudu English literature తీసుకోండి, కార్పొరేట్ లో we need people for content writing, social media lo we need people for content writing. అంటే ఇప్పుడు కల్చరల్ ప్రాక్టీసెస్ ని అధ్యయనం చేసి ఒక గైడెన్స్ ఇవ్వడానికి, అంటే టు స్టడీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అడ్వైజ్ ది సొసైటీ, టు బీ లైక్ ఎ వాచ్ డాగ్ టు సొసైటీ. వి నీడ్ పీపుల్ హు ఆర్ ట్రైన్డ్ ఇన్ ది అనాలిసిస్ ఆఫ్ సొసైటీ. అంటే సామాజిక పరిస్థితులను కానీ సామాజిక క్రమాలను కానీ విశ్లేషించి ఒక మార్గదర్శకత్వం ఇవ్వడానికి కూడా కొంతమంది ప్రొఫెషనల్స్ అవసరం ఉంది. అంటే ఇంగ్లీష్ లిటరేచర్ కానీ పొలిటికల్ సైన్స్ తీసుకుని దాంట్లో మేము ఆఫర్ చేస్తున్నాం, మేజర్ ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి, సివిల్ సర్వీసెస్లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వాటి అవసరాలు, మనకి పొలిటికల్ సైంటిస్ట్ అవసరం ఉంది. పొలిటికల్ సైన్స్లో ట్రైన్ అయిన పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్ అవసరం ఉంది. సో ఈ రకంగా తీసుకుంటే ఇవన్నీ ఉపాధి అవకాశాల కిందకి వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్కి ఎలా ఉన్నాయో, ఇప్పుడు 21st సెంచరీలో ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 21st సెంచరీలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్కి చాలా అవకాశాలు రాబోతున్నాయి. వాటికి సరైన టెంపర్మెంట్, అంటే దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ గిఫ్టెడ్, వాళ్ళకి దీంట్లోనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇదివరకు ఉపాధి అవకాశాలు లేవనే దృష్టితోటి వాళ్ళని ఇంజనీరింగ్ లోకో మేనేజ్మెంట్ లోకో మళ్ళించేవారు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ. ఇప్పుడు ఆ అవసరం లేదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఈ గ్లోబలైజేషన్ వల్ల వాటి వల్ల ఇటువంటి అవకాశాలు కూడా పెరిగాయి. అయితే సార్, గీతంలో స్టూడెంట్స్కి ఎట్లాంటి సదుపాయాలు మీరు అక్కడ కల్పిస్తారు? అలాగే టీచర్స్ నుంచి వాళ్ళకి ఎట్లాంటి సహాయం కానీ సహకారాలు అందుతూ ఉంటాయి సార్? గీతం 2040 సమయానికి మా ప్రెసిడెంట్ గారు శ్రీ భరత్ గారు, ఇంకా మా గవర్నింగ్ బాడీ, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టిన లక్ష్యం ఏంటంటే 2040 నాటికి టాప్ 100 యూనివర్సిటీస్లో ఉండాలి వరల్డ్లో ఉంది. దానికి ప్రధానంగా కావాల్సింది లెర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎంత వాళ్ళకి మనం లిబరల్గా వాళ్ళు నేర్చుకునే అవకాశాలు కల్పించాలి అనేది చాలా ముఖ్యమైన ఇండికేటర్. అంటే మనం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రతిదీ చూడాలి. ఇప్పుడు ఒక టీచర్, నేను ఇలాగే చెప్తాను, నీకు ఇష్టమైతే చదువు, లేకపోతే లేదు, నేను ఇలాగే చెప్పగలుగుతాననే రోజు పోయేది. ఇప్పుడు లెర్నర్స్లో కూడా, విద్యార్థుల్లో కూడా రకరకాలుగా నేర్చుకునే మనస్తత్వాలు ఉంటాయి. ఒకళ్ళు వింటే నేర్చుకుంటారు, ఒకళ్ళు చూస్తే నేర్చుకుంటారు, ఒకళ్ళు చేస్తే నేర్చుకుంటారు. ఈ రకంగా వాళ్ళలో లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీని కూడా ఈ లెర్నర్ సెంట్రిక్గా ట్రైన్ చేస్తున్నారు. అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీస్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా, అంటే స్టూడెంట్ వైపు నుంచి ఆలోచించి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తుకి ఏం కావాలి, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ నేర్చుకునే శైలి ఏమిటి, నేర్చుకునే వెలాసిటీ, ఆ స్పీడ్ ఏమిటి, ఆ వేగం ఏమిటి, వాళ్ళ ఇంతకు ముందు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళని ఇండివిజువల్ అటెన్షన్ పే చేస్తూ చేయాలన్నది గీతం లక్ష్యం అండి. ఈ రకంగా చూస్తే వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవడానికి కావలసిన పరికరాలు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెరా లాంటి ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, మూక్స్ అంటారు. ఆ మూక్స్లో ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే అవి కొన్ని పే చేసి నేర్చుకోవాల్సి వస్తుంది. వాటిని గీతం కోర్సెరా తోటి ఉన్న వాళ్ళతో ఉన్న సమన్వయం చేసుకుని
మా విద్యార్థులకి వాళ్ళ స్పీడ్లో అంటే స్లోగా ఉన్న స్టూడెంట్ స్లోగా చేస్తాడు, కొంచెం ఫాస్ట్గా ఉన్న స్టూడెంట్ ఇంకా ఫాస్ట్గా చేస్తాడు. ఆ, వాళ్ళ శైలిని, లెర్నింగ్ స్టైల్ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫిజికల్గా ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో ఆన్లైన్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది. బ్లెండెడ్ మోడ్లో లెర్నింగ్ ఆఫర్ చేస్తుంది. అంటే బ్లెండెడ్ మోడ్ అంటే ఆఫ్లైన్లో కొంత చెప్పిన వాళ్ళు వెళ్ళి ఇంటి దగ్గర కూడా చేసుకునే విధంగా మొత్తం పెడగోజీ వాళ్ళు నేర్చుకునే పద్ధతిని అంతటినీ మారుస్తుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఈ పెడగోజీలో అంటే విద్యార్జనలో కానీ విద్యా బోధనలో కానీ కొత్త కొత్త పద్ధతులు వచ్చింది. అందులో ఒకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అనేది. అంటే ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే, క్లాస్ రూమ్లో టీచర్ ఒక టాపిక్ మీద బోధిస్తారు, అది వాళ్ళు ఇంటి దగ్గర వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే ఇంటి దగ్గర ఇంకో దాని మీద ఏదో హోంవర్క్ పంపిస్తారు దాని మీద బేసిక్. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి ఈ లెక్చర్ వాళ్ళు అక్కడ వింటారు, ఇంటి దగ్గర వింటారు, లేకపోతే ఆ క్లాస్ రూమ్లో తెలుసుకోవాల్సిన టాపిక్ గురించిన విషయాలన్నీ కూడా ఇంటి దగ్గర తెలుసుకుంటారు. క్లాస్ రూమ్లో జరిగేది ఏంటంటే వాటి అప్లికేషన్. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చి, నువ్వు చదివింది, నువ్వు నేర్చుకున్నది, నా లెక్చర్ నేను వీడియోలో పంపించాను, అది నువ్వు విన్నావు, వాటి ద్వారా నీకు అర్థమైంది, ఇక్కడ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై చేసుకుంటావు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీద నీకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని అప్లై చేస్తావు. దీన్ని ఇప్పుడు ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటారు. దీన్ని అమలు చేయడానికి గీతం ప్రయత్నిస్తుంది. ఈ రకమైన టూల్స్ని, పరికరాలని వీళ్ళకి అందించడం అనేది గీతం యునిక్నెస్ అని మేము అనుకుంటున్నాం. రైట్. అయితే సార్, గీతంలో హ్యుమానిటీస్ ఇంకా సోషల్ సైన్సెస్లో ప్రవేశం కోసం ఎట్లా అప్లై చేసుకోవాలి సార్? ఇది చాలా సింపుల్ అండి. మీరు geetham.edu వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయడం, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ దానికి వెళ్ళి గ్యాట్ అని గీతం అడ్మిషన్ టెస్ట్, దానికి అప్లై చేస్తే మాకు ఒక ప్రవేశానికి ఒక రిటర్న్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, అది క్లియర్ చేసిన తర్వాత మేము వి విల్ ఆఫర్ అంటే ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ. దాంట్లో ఒక మినిమం స్కోర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తాం పర్సనల్ ఇంటర్వ్యూకి. దానికి యూ విల్ బి కాల్డ్. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో మీ యాటిట్యూడ్ అట్లాంటివి చూస్తాం ఈ సబ్జెక్ట్ చేయడానికి. ఎందుకంటే మేము ఆశిస్తున్నది నిజంగా దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఏదో ఒక డిగ్రీ చేయడానికి వచ్చేవాళ్ళు కాదు, నిజంగా దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి వస్తున్నారా లేదా, ఎంతవరకు ఇది స్టడీస్ పట్ల ఎంత శ్రద్ధ ఉంది, ఇది వాళ్ళు అది చూడడానికి పర్సనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. దాని ద్వారా సెలెక్ట్ అండ్ దెన్ ది అడ్మిషన్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ ఆఫ్టర్ దే యాక్సెప్ట్ ది అడ్మిషన్ ఆఫర్. రైట్. అయితే సార్, హ్యుమానిటీస్ ఇంకా సోషల్ సైన్సెస్లో కోర్సులు చేయాలి, దానిలో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఈ ఫోకస్ అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఒక భద్రత ఉండాలి జీవితంలో అనే కోరిక, అది సహజం. ఆ భద్రత కోసమని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వాళ్ళకి దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో లేదో, దాంట్లో ఆసక్తి ఉందా లేదా, దీన్ని సరిగ్గా చేయగలరా లేదా, ఇది ఎంజాయ్ చేయగలరా లేదా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి భద్రత అనేది ప్రాధాన్యత అయిపోయింది. ఏదో రకంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే, ఏదో రకంగా ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో అయితే అది వాళ్ళ స్థిరపడతారు అనే ఒక ఆతృత ఉండేది. మా విన్నపం ఏంటంటే, తల్లిదండ్రులకి వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళ జీవితానికి వాళ్ళు బాధ్యత వహించే అవకాశం ఇస్తే, అటువంటి స్పేస్ ఇస్తే, వాళ్ళు ఇంకా మీరు వెనకాల ఉండి తోసి వాళ్ళని చేయట్లేదు, మాటికి వాళ్ళ బాధ్యత గుర్తు చేయట్లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కనుక వాళ్ళని చేయనిస్తే దాంట్లో వాళ్ళు తప్పనిసరిగా పైకి వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ఏంటంటే, ఇంతవరకు ఉన్న భయం ఏంటంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, కానీ ఇప్పుడున్న
పరిస్థితుల్లో, ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ సిచ్యువేషన్లో అన్ని రకాల ఆ, పరిస్థితులకి, అన్ని రకాల ఇంట్రెస్ట్కి, ఆసక్తులకి ఉపాధి అవకాశాలు ఉండే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎంచేతంటే ఒక్కొక్కసారి ఈ పెండులం ఇటు అటు మారుతున్నట్టుగా ఒకప్పుడు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ బిఏ చదివితే వాళ్ళకి ఏం ఉండవు, ఎటువంటి అవకాశాలు ఉండవు అనే పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఎకనామిక్స్ అవ్వచ్చు, విజువల్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, వాటిలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది చదువుకున్నట్టయితే దాంట్లో సబ్జెక్ట్లో అథారిటీ సంపాదించుకోగలిగితే వాళ్ళకి డెఫినెట్గా చాలా డిమాండ్ ఉందండి సొసైటీలో, చాలా డిమాండ్ ఉంది. ఇది మాత్రం మీరు నమ్మి వాళ్ళకి అటువంటి వాళ్ళ ఆసక్తిని వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఎక్స్పర్టీస్ వల్ల సమాజానికి కూడా ఉపయోగం. ఇదేనండి మేము తల్లిదండ్రులకి చెప్పదలుచుకున్నాం. అయితే ఒక చిన్న విషయం, ఇప్పుడున్న పాండమిక్ దీంట్లో పాండమిక్ సిచ్యువేషన్లో చాలా యూనివర్సిటీస్కి ఒక ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ రాకపోవడం, వాళ్ళని కాంటాక్ట్ చేయడం. గీతంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా చాలా ఇన్వెస్ట్ చేసింది. గీతం చేసిన పని ఏంటంటే ఒకటి కోర్సురా మీద, అలాగే జూమ్ ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్న మాధ్యమం అయితే దీనికి ఫ్రీ జూమ్లో అయితే మనకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అలా కాకుండా we purchased more than 20,000 licenses and Geetam invested crores of rupees on making these Zoom licenses available to its students and faculty and staff, and also the Coursera courses. వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ టైంలో నేర్చుకున్నారు. ఆఫ్లైన్కి ధీటుగా వాళ్ళు క్యాంపస్కి వచ్చి నేర్చుకునే దానికి ఆల్మోస్ట్ ధీటుగా వాళ్ళకి దాని కొరత లేని విధంగా ఇటువంటి చేయడం జరిగిందండి. ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను. ఫైన్ సార్. అండ్ సో సార్, ఓవరాల్గా గీతం డీమ్డ్ యూనివర్సిటీలో మీరు అందిస్తున్నటువంటి కోర్సులు, అలాగే ఎస్పెషల్లీ హ్యుమానిటీస్ ఇంకా సోషల్ సైన్సెస్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, తర్వాత దానిలో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, వీటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్. నమస్తే.